కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో రేకుర్తి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు రాచకొండ రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ధీర వనిత కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఘన నివాళులర్పించి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ధైర్యవంతురాలు ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు। గత 20 సంవత్సరాల నుంచి ఈ కూడలిలో చాకలి ఐలమ్మ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము। ఈరోజు 40వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ గారు, వివిధ కుల సంఘాల పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చేసి మా తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। వీరందరికీ మా కుల బాంధవుల తరపు నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు మా ప్రత్యేకత కృతజ్ఞతలు। చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను రజక సంఘం ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది। దీనికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। ఈరోజు తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పెత్తందారులకు వ్యతిరేకంగా, నైజాం రజాకారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చాకలి ఐలమ్మ తప్ప మరొకటి కాదు। ఆ చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని రేపు జరగబోయేటువంటి రజకుల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరికీ నేను తెలియజేస్తూ ధన్యవాదాలు।